మను ఇక్కడున్నదా? ఇగో గోడైన కూర్చున్నదా? ఈయన ఉన్నదా? చెప్పరా మను, ఏం సంగతి పొద్దుగాల నైట్ వచ్చినావు? అయ్యో కుమారన్న, నువ్వు ఇవాళ మర్చిపోయినావు. ఇవాళ ఏంటిదో నీకు తెలియదా? తెలుసురా మను, ఇలా ఆదివారం 31. ఏం చెప్పావురా? మరి తెలిసి కూడా ఇక్కడ వినాయకుడు కూర్చున్నట్టు కూర్చున్నావు. 10 నిమిషాల తర్వాత నేనే అటు వద్దాం అనుకుంటున్నారా, ఆ లోపల నువ్వే ఇటు వచ్చినావు. ఏం చేద్దామంటావా? ఇప్పుడు దావత్ ఉందా లేదా కుమారన్న? మొన్ననేమో చికెన్ తెద్దామంటివి, థమ్స్ అప్ తెద్దామంటివి, బాంబులు తెద్దామంటివి. చేసుడేరా మను, మనిషికి 500 అయితే అయిపోయా. చికెన్ వస్తుంది, థమ్స్అప్లు వస్తాయి, బోల్ పొలాలు వస్తాయి, అన్ని వస్తాయి, బాంబులు కూడా వస్తాయి. అన్ననే నీ 500 లేకపోయి, నీ 500 లేకపోయి. అమ్మో 500 అడుగుతాడు పోయి దావత్ అని. మా మమ్మీని 500 రూపాయలు అడిగిందంటే నన్ను పొట్టు కొడుతుంది. కుమారన్న 500 నేను తర్వాత ఇస్తా, ఇప్పుడైతే నువ్వే పెట్టుకో దావత్కి. సరే నేను పెడతా గాని నువ్వు నాకు ఎన్ని రోజులు ఇస్తావరా పైసలు? మరి 2-3 రోజులలో ఇస్తా కుమారన్న. 2-3 రోజులు ఇస్తావా? సరే పెడతాపా. మరి మరి మనం ఇద్దరమే చేసుకుందామా కుమారన్న? మన ఇద్దరం కాదు, సాయి లేడా? సాయి కూడా వస్తాడు, మన ముగ్గురం. సరే కుమారన్న పా అన్నాడు. అరే నువ్వు సెట్ ఎక్కలేదు గారు, అందుకే నేను సెట్ ఎక్కిస్తానరా సాయి. నేను అరే నేనెందుకు ఎక్కుతానరా చెట్టు? చెట్టును పట్టుకొని ఇట్లా మీదికి లేదన్నావు కదా. నువ్వు చెట్టు కొమ్మను పట్టుకొని మీదికి లేస్తున్నావు కదా సాయి, నీకు షెట్ ఎక్కలేదు కావచ్చు అని నేనే షెట్ ఎక్కిస్తున్నారా నిన్ను. పిచ్చలారా, నేను షెట్ ఎక్కుడు కాదురా, ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ పరిశ్రమ చేసినావు, నువ్వు చెట్టు ఎక్కుతున్నావు కావచ్చు అని మేము పరిశ్రమ అయినాం. మరి ఇద్దరు కలిసి ఎటు పోతారు? నీ దగ్గరికి వచ్చినాం సాయన. నా దగ్గరికి ఎందుకు వచ్చిర్రా? ఇలా 31 కదరా, దావత్కి దారా. దావత్ చేస్తే మంచిగానే ఉండు గాని మరి నా దగ్గర పైసలు లేవు కదరా. అబ్బా ఈడు కూడా పైసలు లేవంటాను కదా, ఇవ్వరకే మనగాడు పైసలు లేవంటాను నేను పెడతాను. అయినా ఇద్దరం చేసుకుంటే దావత్ ఏం మంచిగా ఉండదు, ఈయన కూడా నేనే పెట్టి తీసుకపోతే. ఇక అరే సాయి, దావత్కి మనిషికి 500 అవుతున్నాయి రా, నేను ఇత్తగా నీ 500, మరి 2 రోజుల్లో నాకు ఇస్తావారా? సరే తీయాడు పెట్టినాక ఏదో ఒకటి చేద్దాం. సరే ఇస్తారా? అరే మరి ఏమైంది చూడరా, చికెనా చేపల మటనా? అరే మటన్ కాదు, చేపలు కాదు, చికెన్ 2 కిలోల చికెన్, ఒక బోల్ పలాల ప్యాకెట్, ఒక థమ్స్అప్ బాటిల్ 3 తెచ్చుకొని మంచిగా దావత్ ఫుల్ చేసుకుందాం పారి. అంత మంచిగా అంటేటోళ్ళు మరి. అయ్యో ఎవరు అంటుతారని అడుగుతారు, మర్చిపోయారా? పోయినసారి రజితక్క మనతో కలిసి పైసలు ఇచ్చింది, అంటే మనకు అన్ని పెట్టింది. ఇప్పుడు పోయేదా రజితక్కనే అడుగుదాం పారి. అరే ఆమెను మనిషి అయిపోయినారా, ఆమె మంచిగా మనతో దావత్ పొత్తులు కలిసింది, మనకు మంచిగా అండి పెట్టింది. పోయినసారి మంచిగా అమ్మ ఆడితే మంచిగా తిన్నాం కదా, ఆమె దగ్గరికి పోదాం పారి. అరే 1000 వాళ్ళ వంకదారా, 1000 వాళ్ళ వంకొచ్చి పొట్టు పొట్టు పెడదాం. సరే రైతక్క, ఏంటిది? ఏమైంది? ఒకటే తీరు కాకులు లెక్కలు ఊరుతారు. ఏమైంది? ఇంతకు ముగ్గురు కలిసి వచ్చి ఓ రైతక్క రైతక్క అంటారు. అయ్యో రజితక్క, అయ్యో రజితక్క, ఇవాళ 31 అందుకే వచ్చినాం. అయ్యో చిట్టి తమ్ముడు, ఇవాళ 31 అని నాకెందుకు గుర్తులేదు? నాకు కూడా గుర్తుంది, కానీ చేతిల్నే చిల్లి గవ్వ కూడా లేదు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? చిల్లి గవ్వ కూడా లేదు. ఏంది? ఏదో వినకూడదు విన్నట్టు ఒకటేసారి షాక్ అయి నోరు తెరిచి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. ఎందుకు నోరు తెరిచి అక్క? మా చేతులలో కూడా చిల్లి గవ్వ లేకుంటే కుమారన్ననే ఇస్తాను మాకు పైసలు, అందుకే నోరు తెరిచినాం.
ఇద్దరికి కుమారు ఇస్తానన్నాడా? మరి మీకు ఇస్తానన్నాడు కుమారు, నా దగ్గర లేకపాయే, మరి ఎట్లా? ఏం చేద్దామంటవా? ఏందక్క నేను లేనా? వీళ్ళిద్దరికి ఇస్తలేనా? నీకు కూడా ఇస్తా. మళ్ళా నువ్వు రాకపోతే మాకు కూర అనేటోళ్ళు ఎవ్వలేరు, ఇంట్లో ఎవ్వరికి అనరాదు. మరి నాకు 2 రోజులలో పైసలు ఇయ్యాలక్క నువ్వు. సరే గాని మరి ఇప్పుడు పైసలు ఎన్ని ఒక్కొక్కరికి? ఒక్కరికి 500 అక్క. అంటే ఇప్పుడు నేను 500 మీతో పాటు ఇయ్యాలి, మళ్ళీ వచ్చి దావత్లో కూర వండాలి. నాకేం తక్కువ లేదా? మీ అంతా డబ్బులు ఇచ్చుడేనా? సరే అక్క, నువ్వు వండుతాను కాబట్టి ఒక 100 రూపాయలు తక్కువ. సరే. ఇప్పుడు మనం మామిడి తోటలోకైనా ఓడు పోయినసారి అయినట్టు. గా మామిడి తోటలకు ఎందుకు గంత దూరం పోవుడు? మా పెరట్లో 4 మామిడి చెట్లు ఉన్నాయి, మంచిగా నీడ కూడా ఉంటది. ఆ చెట్ల కిందనే దావతి చేసుకుందాం మంచిగా. సరే అక్క, ఇన్నే చేసుకుందాం. ఇగో మేము ముగ్గురు చెప్తాను ఇనురి. నా పైసలు మాత్రం 2 రోజులలో ఇయ్యాలి మరి. నా పైసలు మాత్రం 2 రోజులలో ఇయ్యాలి మరి. 2 రోజులలో మా ఇస్తాం పైసలు అక్కడి ఉన్నాయి. సరే మేము సాయం పోయి చికెన్ తెస్తాం. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసే తప్ప ఇంకేం రాదు. నేను వస్తాపా. మరి దా పోయిందా సాయి, నువ్వు వచ్చే వరకు కట్టలు ఇట్లా అన్ని రెడీ చేసి పెట్టు, గంజలు ఇట్లా పెట్టు. చికెన్ తెస్తాం. నేను ఇంట్లో పోయి అవన్నీ రెడీ చేస్తా. చూసినా పెడదాం పోయి. చాప అలా అన్ని చదివిరా. బోల్పరాల ప్యాకెట్ చికెన్ సంసాబు తెచ్చినాం, బాంబులు కూడా తెచ్చినాం. బాంబులు కూడా తెచ్చిరా? ఓ బాగా పెద్దదే తీసుకొచ్చిరు కదా. కట్టలే ఇప్పుడు తెచ్చిరా? తీసుకొచ్చి అక్క కూర పోయినసారి కన్నా మస్తు వేయాలి. మస్తు చేస్తా, అన్ని తీసుకొచ్చిన అందుకోసమే. మస్తు ఉంటది ఇప్పుడు కూర, మస్తు ఉంటది. ఇంకా బోల్ బాగలతో అని అక్కకు ఇది ముట్టిస్తానా సాయి? చికెన్ ఇందులో అయ్యి మనసుకో పని అందుకోరు అయిపోతుంది. ఎంత బాగుందో. అంటుకున్నాయి. సాయి ఇంకొన్ని కట్టిన చూడుబా. ఇది పట్టి సాయి నాకు అంది మనం కూడా ఇస్తాము. పూలు కట్టకుండా అబ్బా చికెన్ వేయకుండా మంచి వాసన వస్తుందక్క. అంతేనా? మరి ఏమనుకున్నావు? చికెన్ దేగా చికెన్ అక్క మస్తు వస్తుంది వాసన అయితే. అంతేనా? దించురిగా తిందా, ఆకలి అవుతుంది. ఇగో సగం ఉడికింది. మనం 5 నిమిషాలు. డాడీ ఈరోజు 31st కదా, నాకు చికెన్ కావన్నీ. ఏం చేద్దామంటవా? అరే 31st అయితే చికెన్ తినాలనా?
మొన్ననే 4 రోజుల క్రితమే చికెన్ తెచ్చిన కిలా మంచిగా తిన్నావు, మళ్ళీ ఇప్పుడు తెచ్చడం లేదు, మళ్ళీ దసరా రావాలి అప్పుడే చికెన్ తెచ్చుడు. ఏమో చికెన్ తెపో డాడీ అంటున్నావు. అబ్బా నాకు బాగా తినబుద్ధి అవుతున్నాడు, ప్లీజ్ డాడీ. అరే నువ్వు మా తింటావు కానీ నేను దేను పైసలు ఏం లేవు, దెబ్బలు అయితే నీకు సపరేట్గా పోయి ఆడుకోపో, చికెన్ లేదు ఏం లేదు. డాడీ నువ్వు ఎప్పుడు తింటే అందరు చికెన్ తెచ్చుకుంటే నువ్వు ఉడికినట్టే ఉన్నది కదా, ఉడికింది ఉడికింది కదా తీసుకురా మరి. ఏ ఆవిరి ఇప్పుడు తినుడు కాదు, మనం పోయి ఫస్ట్ బాంబులు వేలవాలి, బాంబులు వేల్చి వచ్చినాక మంచిగా కూర్చొని తిన్నాం. పారి బాంబులు వెళ్తాం, పారి ఏ బాంబులు పట్టుకోరి, బాంబులు వేల్చినాక మనం తినుడు. ఫస్ట్ మనం బాంబులు పట్టుకుంటాం అటు నుంచి బారి ఆన్రీ మంచిగా అవన్నీ బాంబులు అన్ని తగ్గిపెట్టే పట్టుకుంటాడు. కమ్మటి వాసన వస్తాను చికెన్. ఎక్కడ? ఓ అక్కడ కదా ఎవరో గంజులా చికెన్ అన్ని పెట్టినట్టున్నారు. ఏం చేద్దామంటావా? నా కోసమే అన్ని పెట్టినట్టున్నారు, మంచిగా పోయి తింటా. అబ్బా చికెన్, అబ్బా చికెన్. ఓ థమ్స్ అప్ కూడా ఉంది. ఫస్ట్ ఈ చికెన్ పట్టుకోవాలి, తర్వాత థమ్స్ అప్ పట్టుకోవాలి. అబ్బా నాకు ఈరోజు 31st కి చికెన్ ఉన్న థమ్స్ అప్. చికెన్ పెట్టురి గీడ కానీ బాగా సౌండ్ వస్తే కావచ్చు కదా, కొంచెం దూరం ఉండాలి. నేను ముట్టిస్తానా, మంచిగా డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, ముట్టిస్తాను ముట్టిస్తా. హ్యాపీ 2024 స్వాగతం, స్వాగతం 2024 స్వాగతం సుస్వాగతం. ఎంత ఘోరంగా సౌండ్ వచ్చినాయి, ఘోరం సౌండ్ వచ్చినాయి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న వేడి వేడిగా చికెన్ తిని మంచిగా థమ్స్ అప్ తాగుదాం. వేడిగా మంచి కట్టెల పొయ్యి దండిరం కాబట్టి మస్తు అయ్యో అక్క చికెన్ అదే మరి థమ్స్ అప్ కూడా లేదు, చికెన్ గంజు 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 ఎత్తుకపోయినా ఏంది? అరే కుక్కలు గిట్లా వచ్చినాయా మరి ఎట్లా? గంజుని ఎట్లా పడకపోతాయి? అయినా అక్క కుక్క వంచబోతే ఓన్లీ చికెన్ తిని పోద్ది, మరి గంజున్న థమ్స్ అప్ ఎవరు తీసుకెళ్ళారు? నిజమే, ఎవరో కావాలనే ఈ పని చేసిర్రు. కుక్క అయితే గంజు గంజు పట్టుకపోయింది అనుకుందాం గాని థమ్స్ అప్ బాటిల్ పట్టుకపోతుందా? ఇంతగానో సాయిగా పాపం కట్టెలు జమ చేసి అన్ని కోసి మంచిగా అండుకుంటే లాస్ట్ కి వచ్చే వరకు గంజు గంజలే ఎప్పిరాది. కావాలని ఎవరో వాసన చూసే తీసుకుపోయారు. ఘోరం. మంచిగా అండుకొని కష్టపడి చేస్తే తినేసి ఉతికి ఎత్తుకొని పోయారు. బాంబులు తర్వాత కాల్దామంటే బాంబులు ఇక అయింది అయిపోయింది, ఏం చేస్తాం పట్టు. ఇక ఆ ఉన్న బోల్పాలను బుక్కుదాం పారి, ఏం చేస్తాం ఇక బోల్పాలే దిక్కాలి. చూడనట్టున్నారు, ఆయనతో కూడా అది ఉంచిపోయారు బుక్కుదాం దారి, ఏం చేస్తాం మరి? ఇక ఏం చేస్తాం, ఎంత మంచి అందుకొని అంత పెట్టుకుని పోతే కట్టెలు పెట్టి మంట పెట్టి ఇంతగానో కట్టెలు పోయి కథ
ఎంత మంచిగా చికెన్ ఎంత మంచి వాసన వచ్చి తిందాం అనుకుంటే కథ గిట్లా గిట్లా నింపుతుంది గిట్లా మధ్యలో అయిపోయినాక వెళ్తాయి బాంబులు బాంబుల కాడికి పోయి అన్ని రెడీ చేసుకొని బాంబుల కాడికి పోయి ఇక మన 2000 లాస్ అయినట్టేనా? మరి మేము తిన్నావా? మేము తిన్నామా? అండే దాకున్నది అండినాక కథమా మేము తింటే మా అన్నట్టు మనిషికి 500 పెట్టమంటారు, మళ్ళీ ఇప్పుడేమో మన 2000 కాదు నా 2000 అంటారేంది? ఇప్పుడు తిన్నామంటే అద్దని బాంబులు వెళ్తీవి. ఇప్పుడు ఎట్లా మనకి? మేము తినలే కదా, మేమేమైనా తిన్నామా? నీయే 2000 మేము ఇయ్యాం. కుమారు మను అన్నది నిజమే, అందులో ఏం తప్పు లేదు. మేము చికెన్ తెచ్చి అన్ని అండి ఈడ తయారు పెట్టి బాంబులు వేలుదామంటివి. పేలవకుంటే తిన్నాక వేల్చుకుందాం కదా. నువ్వు తినక ముందే వేసే వరకు ఆయనతో ఉన్న చికెన్ గంజ ఎవరు ఎత్తుకపోయే, థమ్స్అప్ కూడా ఎత్తుకపోయే. నీకు 500 ఎట్లు ఇస్తాం చెప్పు. ఇది ఇప్పుడు మీరు ముగ్గురు ఒకటాయి పైసలు ఇయ్యరా? పైసలు ఇవ్వకుండా నేను బోల్పాలను కూడా ఇయ్యా. మీరు ఏమైనా చేసుకోరు, నేను పట్టుకొని పోతా బోల్పాలను. అంతే ఆ బోల్ పేలాలు తిన్నాక మనం అన్న అయిపోతుంది తిన్నాక పోతూ పోదు. ఆయనతో పట్టుకున్నాడు పోయిండు. ఉన్న గోల్పాలు కూడా ఉన్న బోల్ పేలాలు కూడా పోయినాయి. 30% అంటే ఈసారికి ఇట్లా అయింది. ఏం చేద్దాం?